నమస్తే. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మరి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ముఖ్యంగా ఈ వారం 10 రోజులలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే ఈ వారం 10 రోజులలో ఏ క్షణమైనప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏ డేట్కి ఎన్నికలు నిర్వహించాలి, ఎన్ని విడతలుగా నిర్వహించాలి, మొదటిగా ఏ సంబంధించినటువంటి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటారన్నటువంటి దానిపైన మరి ఈ వారం లోపట్ల తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల చూస్తూ ఉన్నాం కొన్ని పరిణామాలు. ముఖ్యంగా రైతులను ఆకర్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పైసలు టకాటకా విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్నది కాబట్టి వాళ్ళ అభ్యర్థులు గెలిచేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి కొంత మైలేజ్ ఉంటుంది, ఆ ప్రభుత్వానికి కొంత పాజిటివ్గా ఉంటుంది. సో అదే సంబంధించినటువంటి వ్యవహారం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇంకా రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి భావన ఉండడం వల్లనే రైతు భరోసా నిధులు ఇవ్వగానే స్థానిక ఎన్నికలని ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే స్థానిక ఎన్నికలు అంటే కేవలం సర్పంచ్ ఎన్నికలే కాదు, వార్డు నెంబర్ ఎన్నికలు ఉన్నాయి, దాంట్లోనే సర్పంచ్తో పాటు దాని తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, జెడ్పీటీసీలు ఉంటాయి, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా దాని కిందకే వస్తాయి. సో వీటన్నిటిని ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ డేట్లోగా పూర్తి చేయాలన్నటువంటి దానిపైన ప్రభుత్వ అధికారులు మరి దీనిపైన ఒక స్పష్టమైనటువంటి నివేదికలు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ క్షణమైనా కానీ ఎన్నికలు ఎదుర్కోవడానికి, ఎన్నికలని సమర్థవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు అలాగే బ్యాలెట్ బాక్సులు సైతం కూడా ఆయా జిల్లాలకు చేరిపోయినాయి. నెక్స్ట్ ఇక షెడ్యూల్ రావడమే తరువాయి. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక అది వారం 10 రోజుల పట్ల పూర్తి చేస్తారు ఎన్నికలని. సో ఇలా 11వ తారీఖు, నాకు తెలిసి 20వ తారీఖు వరకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలని ముఖ్యంగా జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా పెట్టాలన్నా, ఎంపీటీసీ ఎన్నికలను ముందుగా పెట్టాలన్నా, సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది, లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలా. సో అన్నిట్లలో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్ వాళ్ళ పదవి కాలం పూర్తయిపోయి ఇప్పటికి 13 నెలలు అవుతా ఉన్నది. సో ఇప్పటి నుంచి సంవత్సరం కాలంగా అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉన్నది. నిన్న మొన్న మున్సిపాలిటీలో సైతం కూడా స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తూ ఉన్నది. మండలంలో ఎంపీపీల పాలన అయిపోయింది, అది 6-7 నెలలు అయిపోతూ ఉన్నది. సో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతూ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు డెవలప్ నోచుకోవట్లేదు. కాబట్టి మరో పక్కన ఈ క్షణంలోనే ఈ సందర్భంలోనే ఎన్నికలు పెడితే కొంత మైలేజ్ వస్తుంది పార్టీకి అన్నటువంటి భావనకి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ముందుగా ఇండిపెండెంట్ గుర్తులు అంటే పార్టీ గుర్తులు లేనటువంటి సర్పంచ్ ఎన్నికలని ముందుగా నిర్వహించాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. సో దీంట్లో ముఖ్యంగా చేయాల్సినటువంటి అంశం బీసీ రిజర్వేషన్లు. సో మండల యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకి బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా కేటాయించాలన్నటువంటి దానిపైన ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది అనుకుంటా ఉన్నారు, చాలా గ్రామాల్లో కూడా ఇదే చర్చ వినపడతా ఉన్నది. సో గతంలో 2-3 సార్లు ఎస్సీలకు రిజర్వ్ అయిన సంబంధించినటువంటి గ్రామం 10-15 సంవత్సరాలుగా అక్కడ ఒకటే రిజర్వేషన్ అమలు అవుతూ ఉంటే ఇప్పుడు దీనిలో బీసీ వస్తుందా, జనరల్ వస్తుందా, సో రిజర్వేషన్లు మారుతాయి కావచ్చు ఆయా గ్రామాలకు అని చెప్పేసి చాలామంది ఆశాభావులు. గతంలో ఎస్సీకి రిజర్వ్ అయినటువంటి స్థానంలో ఇప్పుడు బీసీలు జనరల్గా ఉన్నటువంటి కొంతమంది ఆయా సామాజిక వర్గాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ రిజర్వేషన్ మారబోతూ ఉన్నది, మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి. అంతేకాకుండా ముఖ్యంగా బీసీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశంలో భాగంగా ఈసారి బీసీలకి 42% రిజర్వేషన్లు వస్తాయని నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఈసారి కేవలం తాత్కాలికమైనది రేవంత్ రెడ్డికి తెలుసు, ప్రభుత్వ యంత్రాంగానికి అంత తెలుసు. బీసీలకు ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలకి 42% రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశమే లేదు.
గతంలో కేసీఆర్ ఏదైతే 33% ఉన్నటువంటి రిజర్వేషన్లని అది 22% తగ్గించిండో సేమ్ అదే ఉంటాయి రిజర్వేషన్లు. బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ కూడా పెరగవు. సో మళ్ళీ అదే రిజర్వేషన్లు అంటే బీసీలు గతంలో ఎంతమంది పోటీ చేసినారో ఇప్పుడు కూడా గతమంది పోటీ చేస్తారు. గవే ఉంటాయి. బీసీలకు వచ్చేటువంటి ఆ పెద్ద సంఖ్య కూడా పెరిగేది ఏమి లేదు. గతంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంతమందినో ఇప్పుడు కూడా కాలే ఉంటారు. సో మరో పక్కన దీంట్లో కొంత ఎందుకంటే 15 సంవత్సరాల కానించి ఒకే రిజర్వేషన్ అమలు అవుతున్నటువంటి ఆయా గ్రామాల్లో రిజర్వేషన్ మార్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇది కూడా వారం లోపట్ల ఈ ప్రాసెస్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఎందుకంటే 50% రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇందులో 50% మహిళలకు కేటాయిస్తారు. గత స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి 27% ఎస్సీ ఎస్టీలకు కేటాయించగా దాదాపుగా అంటే 50%కి మించకూడదు రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కాబట్టి దాంట్లో మిగతా పోను 27% ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతా ఉన్నటువంటి 23% బీసీలకు వస్తుంది. అదే గతంలో ఉన్నటువంటిదే. సో ఎక్కడ కూడా పెరగవు. సో వీటిపైన కూడా కసరత్తు చేస్తూ ఉంది ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలన్నటువంటి దానిపైన. సో ముఖ్యంగా దీంట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ముందుగా స్థానిక ఎన్నికలు ఏ ఎన్నిక ముందు పెట్టాలన్నటువంటి దానిపైన ప్రభుత్వం సమాలోచనలు చేస్తూ ఉన్నారు. సో ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలనా లేకపోతే జడ్పీటీసీ ఎన్నికలు పెట్టి ముందుకెళ్లాలా? ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలేమో పార్టీ గుర్తు పైన ఎన్నికలు జరుగుతాయి. ఈ సర్పంచ్ ఎన్నికలకు అటువంటి ఉద్దేశం ఉండే అటువంటి జరగదు. కాబట్టి మరి దాంట్లో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయానికి మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్పంచ్గా పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 30 గుర్తులతోటి ఒక పాంప్లెట్ సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఏది ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది అనేది. వార్డు మెంబర్లకేమో 20 గుర్తులను కేటాయిస్తూ ఒక సంబంధించిన సింబల్స్ కనబడతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం సైతం కూడా ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కనీసం ఒక దశ కన్నా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి దానిపైన మరి ఒక దశ ఈ యొక్క ఫిబ్రవరి చివరి కల్లా నిర్వహిస్తే మార్చిలో ఇంకా మిగతా ఉన్నటువంటి ఒక దశ అయితే 2 దశలు అయితే ఒక పక్కనేమో 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని ఒక పక్కన వాదన, లేదు 3 విడతలుగా నిర్వహించాలని చెప్పేసి మరో పక్కన వాదన వినపడతా ఉన్నది. సరే ఎన్ని విడతలైనప్పుడు కూడా ఈ సంబంధించినటువంటి ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా మొదటి విడత సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల్ని సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. ఈ వారం లోపల సైతం కూడా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. అలాగే మండల వైజ్గా బీసీలకు ఎక్కడెక్కడ రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నటువంటి దానిపైన ఆ సంబంధించిన మండల యూనిట్గా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తూ ఉన్నది. సో మనం మార్చి తర్వాత ఏప్రిల్ మేలో ఎన్నికలు వస్తాయని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి కొంత సానుకూలంగా ఉన్నటువంటి సందర్భం ఇదే. కాబట్టి రైతులు సైతం కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో పైసలు పడతారే కాబట్టి కొంత ఆ దిక్కొస్తారు కావచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకని చెప్పేసి మరో వారం లోపల షెడ్యూల్ రిలీజ్ అయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా సర్పంచ్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.